ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమును కులివారి కృపా సమేతగా ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో అబీమెలెకు చనిపోయిన తర్వాత తోల న్యాయాధిపతిగా ఉండి కొన్ని సంవత్సరాలు వారిని పరిపాలించాడు. తరువాత యాయేరు కొన్ని సంవత్సరాలు వారిని పరిపాలించినట్లు చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా తప్పిపోయి దుష్ప్రవర్తన కలిగి అన్నిటిల వైపు తిరిగినప్పుడు మరలా దేవుడు వారిని శిక్షించినట్లుగా బాధకు అప్పగించినట్లుగా చూస్తున్నప్పుడు తిరిగి యెహోవాకు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని రక్షింపను, ఎందుకనగా అన్ని దేవతల వైపు మీరు తిరిగి ఉన్నారని సెలవిచ్చినప్పుడు మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే మాకు చేయి, అయితే నేడు మమ్మల్ని రక్షింపమని దేవుని వేడుకుని వారిలో నుంచి ఉన్న అన్ని దేవతలను తొలగించుకున్నప్పుడు యెహోవా ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయానని మాట వింటున్నాం. ఆయన క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, కానీ అపవిత్రతను తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆయన